గసాబా వృక్షానికి ఇచ్చిన సంఖ్యల యొక్క సామాన్య భాజకాలలో మిక్కిలి పెద్ద సంఖ్యను గసాబా గరిష్ట సామాన్య భాజకము అంటాము. ఉదాహరణకి 4 మరియు 6 యొక్క గసాబా చూసుకున్నట్లయితే 4 యొక్క కారణకాలు లేదా భాజకాలు చూసుకున్నట్లయితే 1, 2, 4. అదే 6 యొక్క భాజకాలు అంటే ఏం లేదమ్మా, ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుందో వాటిని భాజకాలు అంటారు. కారణాంకాలనే భాజకాలు అంటారు. అదే ఒక గుణిజాల విషయానికి వచ్చేసరికి సహజ సంఖ్యలతో గుణించగా వచ్చే సంఖ్యలని గుణిజాలు అంటారు. అయితే భాజకాల్లోని 6 యొక్క భాజకాలు అంటే కారణం చూసుకున్నట్లయితే 1తో 6 నిశ్శేషంగా భాగించబడుతుంది, 1 6 6. నెక్స్ట్ 2తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది, 6తో భాగించబడుతుంది. అయితే దీంట్లో 4 మరియు 6లో సామాన్య భాజకాలు 1 ఒక సామాన్య భాజకము, అదేవిధంగా 2 కూడా 1 మరియు 2 సామాన్య భాజకాలు. అయితే ఈ రెండిట్లో గరిష్ట సామాన్య భాజకము ఏంటంటేనమ్మా 2. అదేవిధంగా 15 వేరొక పద్ధతిలో కనుక్కున్నట్లయితే భాగాహార పద్ధతిలో ఏ విధంగా కనుక్కుంటామంటే ఎగ్జాంపుల్ 15 మరియు 8 యొక్క గసాబా ఎంత అని చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద సంఖ్య ఏదైతే ఉందో 15 8చే భాగించినట్లయితే 8 1ల 8, రిమైనింగ్ వచ్చి 7 ఉంటుంది. నెక్స్ట్ భాగాహార పద్ధతిలో గసాబా కనుగొన్నప్పుడు ఇక్కడ ఏ సంఖ్య అయితే ఉందో అది ఇక్కడ దించుకుంటాం. ఇటువంటి సైడ్ని రైట్ సైడ్ ఉన్న దాన్ని భాగఫలం విభాజకం దీన్ని విభాజ్యం ఈ మిగిలిన దాన్ని శాసం అంటారు. ఏదైతే శాసం వచ్చిందో దాన్ని విభాజకాన్ని దించుకొని విభాజకం 8 వేస్తే 7 1ల 7, రిమైనింగ్ 1. నెక్స్ట్ ఇక్కడ 7 దించినట్లయితే 1 7ల 7. ఇక్కడ వచ్చేసరికి గరిష్ట సామాన్య భాజకం అనేది 1 వచ్చిందమ్మా. అంటే 1తోనే శాసము 0 వచ్చినట్టు భాగించబడింది కాబట్టి గరిష్ట సామాన్య భాజకం 1. దీని నుంచి ఏం తెలుస్తుందంటే ఏవైనా 2 పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గసాబా అనేది 1 ఉంటుందమ్మా. ఏదైనా 2 పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గసాబా 1. అయితే కసాగులో ఏం చెప్పుకున్నామంటే ఏవైనా 2 పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే వాటి యొక్క లబ్ధము కసాగ అయితే గసాబాలో ఏవైనా 2 పరస్పర ప్రధాన సంఖ్యలు ఉన్నట్లయితే వాటి యొక్క గసాబా అనేది 1 అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 20 మరియు 4 యొక్క గసాబా చూసుకున్నట్లయితే 20,4ల గసాబా ఈ విషయానికి వస్తే ఇక్కడ భాగాహార పద్ధతిలో చేస్తామని చెప్పుకున్నాం. గసాబా 4తో భాగించినట్లయితే 4 5ల 20, అంటే 4తో నిశ్శేషంగా భాగించబడింది కాబట్టి 20 మరియు 4 యొక్క గసాబా అనేది 4. దీని నుంచి మనం ఏం గమనించవచ్చు అంటే రెండు సంయుక్త సంఖ్యలు లేదా 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు
ఇచ్చినప్పుడు పెద్ద సంఖ్య అనేది చిన్న సంఖ్యకు గుణిజమైన ఆ రెండు సంఖ్యల గసాబా చిన్న సంఖ్య అవును. అంటే కసాగ విషయానికి వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నామంటే, ఇక్కడే కసాగ గురించి తోలు చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నామంటే, ఏవైనా రెండు సంఖ్యలు అందులో పెద్ద సంఖ్య చిన్న సంఖ్య యొక్క గుణిజము అయితే అందులో ఉన్నటువంటి పెద్ద సంఖ్య అనేది వాటి యొక్క కసాగు అవుతుందని చెప్పుకున్నాం. కనిష్ట సామాన్య గుణిజాలు అనేవి అనేకం ఉంటాయి కాబట్టి మీకు ఇంతకు ముందు క్లాస్లో చెప్పాము. గుణిజాలు అనేవి అనంతము, అంటే కనిష్ట సామాన్య గుణిజంలో రెండు సంఖ్యలు ఇచ్చి అందులో ఒక పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్య గుణిజం అయితే ఆ రెండు సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏదైతే ఉందో దాన్ని కసాగు అంటాము. అదేవిధంగా గసాబా విషయంలో రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు పెద్ద సంఖ్య అనేది చిన్న సంఖ్యకు గుణిజం అయితే ఆ రెండు సంఖ్యల్లో ఉన్నటువంటి చిన్న సంఖ్య అనేది ఆ రెండు సంఖ్యల యొక్క గసాబు అవుతుంది. అయితే కసాగు మరియు గసాబుల మధ్య సంబంధము, కసాగు మరియు గసాబాల మధ్య సంబంధం ఏవైనా రెండు సంఖ్యలు ఏ కామా బి అనేవి రెండు సంఖ్యలు అనుకుంటే వాటి యొక్క కసాగు ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, అదేవిధంగా గసాబా జిసిడి గ్రేటెస్ట్ కామన్ డివైజ్ గసాబా లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కసాగు అయితే వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ జిసిడి. అంటే ఏ అనేది మొదటి సంఖ్య, బి అనేది రెండవ సంఖ్య అనుకుంటే ఇది కసాగ్ అని చెప్పుకున్నాం, ఇది గసాబా. అంటే రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్స్ టు కసాగు మరియు గసాబుల లబ్ధానికి సమానము. అంటే కసాగు గసాబుల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందంటే రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు కసాగు మరియు గసాబుల లబ్ధానికి సమానము అని తెలియజేస్తుందమ్మా. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక రెండు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రెండు సంఖ్యల యొక్క కసాగు 24, రెండు సంఖ్యల యొక్క కసాగు 24, వాటి నిష్పత్తి 2:3 అయినా ఆ రెండవ సంఖ్య లేదా ఆ రెండు సంఖ్యలు ఏవి? అంటే ఇక్కడ ఒకదానికి ఇచ్చినటువంటి కసాగ్ అనేది ఇచ్చాడు, సంఖ్యలను కూడా ఇచ్చినట్టే, కానీ సంఖ్యలను ఏ విధంగా ఇచ్చాడంటే 2:3 నిష్పత్తిలో ఉన్నాయని చెప్పాడు. అయితే వాటి యొక్క ఆ రెండు సంఖ్యలు ఏవి అని చెప్పేసి అడిగాడమ్మా.
మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే రెండు సంఖ్యలు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. గసాబాకు సంబంధించినటువంటి అంటే కసాగు ఇచ్చినప్పుడు గసాబా కావాలి కాబట్టి నిష్పత్తులు కనుక్కోమన్నది కాబట్టి ఆ ఇచ్చినటువంటి నిష్పత్తిను కసాగు ద్వారా డివైడ్ చేసినట్లయితే ఇచ్చినటువంటిది కసాగు 24 2:3లో చేసినట్లయితే 2 ఒకట్ల 2 12 24 3 ఒకట్ల 3 8 24 అంటే ఏ అంటే 12 2 ఇంటూ 12 అదేవిధంగా 3 ఇంటూ 8 ఏమవుతుందంటే 24. ఆ సంఖ్యలు ఏమవుతాయి అక్కడ సంఖ్యలు అడిగాడు కాబట్టి ఆ సంఖ్యలు అనేవి 8 మరియు 12 మరియు 8 అనేవి ఆ సంఖ్యలు అవును. అంటే రెండు సంఖ్యల యొక్క కసాగు 24, వాటి యొక్క నిష్పత్తి 2:3 అయితే ఆ రెండు యొక్క సంఖ్యలను ఏంటంటే నిష్పత్తి అడిగేటప్పుడు కసాగు చేత భాగించే నిష్పత్తులతో భాగించినట్టయితే 2 ఒకట్ల 2 12 24 3 ఒకట్ల 3 8 24 ఆ రెండు సంఖ్యలు అడిగాడు కాబట్టి ఆ సంఖ్యలు అనేది 8 మరియు 12 అవును. అదేవిధంగా గసాబాకు సంబంధించి ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే రెండు సంఖ్యల గసాబా 13, వాటి యొక్క నిష్పత్తి 3:5 అయితే తొలేంటమా కసాకు సంబంధించినటువంటి చేసాము. ఇప్పుడు గసాబా రెండు సంఖ్యల యొక్క గసాబా 13, వాటి యొక్క నిష్పత్తి 3:5 అయినా ఆ సంఖ్యలు ఏవి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చేస్తామంటే కసాగు ఇచ్చినప్పుడు మనం కొట్టివేసాం, అదే గసాబు ఇచ్చినప్పుడు గుణించాలమ్మా. నిష్పత్తి 3 ఇంటూ 13, అదేవిధంగా 5 ఇంటూ 13, 13 3ల 39, 13 5ల 65. ఆ సంఖ్యలు ఏమంటే 39 మరియు 65 అనేది ఆ రెండు సంఖ్యలు అవుతాయి. అదేవిధంగా రెండు సంఖ్యల యొక్క కసాగు మరియు గసాబా ఇచ్చి అందులో ఒక సంఖ్య ఇచ్చి రెండవ సంఖ్యను కనుగొనడం ఎలా అంటే రెండు సంఖ్యల కసాగు, ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంఖ్యల కసాగు 720 అనుకుందాం. అదేవిధంగా గసాబా వచ్చేసి 60. కసాగు 720, గసాబా 60 అయినా అందులో ఒక సంఖ్య 240 అయితే రెండో సంఖ్య ఎంత? మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? కసాగు ఇంటూ గసాబా ఈక్వల్ టు మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నట్లయితే ఈ 240 ఇటు ఏం చేస్తుందమ్మా గుణిస్తుంది. అది 240 ఇటు వచ్చినట్లయితే భాగిస్తుంది. అంటే 720 ఇంటూ 60/240 0 పోయింది. ఇప్పుడు దీన్ని సూక్ష్మ రూపంలో కానీ కట్ చేసినట్లయితే 6 ఒకట్ల 6 4ల 24, 4తో 4 ఒకట్ల ఇక్కడ 4 ఒకట్ల 4 3 ఉంటుంది 32, 4 8 32 0 0 అంటే రెండవ సంఖ్య ఏమవుతుందంటే 180 అవుతుంది.
సంఖ్యామానంలో గసాగుల నుంచి ఎటువంటి ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, లేదంటే ఇంతకు మించి అంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి గసాబుల పైన ఫార్ములా ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి రెండు సంఖ్యల యొక్క లబ్ధము, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. రెండు సంఖ్యల లబ్ధము 3276. గసాబా 6 అనుకుందాం, 6 అయినా కసాగు ఎంత? సేమ్ అండి ఫార్ములా, A × B = గసాబా ఇంటూ కసాగా. ఆల్రెడీ రెండు సంఖ్యల యొక్క లబ్ధం అంటే A × B ఇచ్చాడానికి 3, 2, 7, 6 గసాబ్ అనేది 6 ఇచ్చాడు. కసాగు మనకు తెలియదు కాబట్టి ఇది X అనుకుంటే, అది ఇప్పుడు 6 యువతలకు వస్తే మళ్ళీ భాగించడం అనేది జరుగుతుంది. 6 1 6 5 32 ఉంది, 27, 6 4 6 అంటే 546 అనేది వాటి యొక్క కసాగు. అవును. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్, 18 మరియు 20 ఏళ్ళ కసాగు 54 అయితే గసాబా ఎంత? చాలా సింపుల్ అండి. 2 అంకెలు ఇచ్చాడు, 2 అంకెల లబ్ధం = కసాగు ఇంటూ గసాబా లబ్ధం మనకు తెలియదు కాబట్టి, ఇది 2తో పోయినట్లయితే 2 9 18 యువతలు =ఇవతలు పోతాయి కాబట్టి దాన్ని 2 20 ఏళ్ళ, అదే 27కి 27 పోయినట్లయితే X = 9, అంటే వాటి యొక్క గసాబ్ అనేది 9.